మా ఆవిడ మాట్లాడుతుంది, మా నాన్న చెప్పాడు, అరే హనుమంతుడే నిన్ను వెనుకొని నడిపిస్తాడు రా అని. కానీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఇప్పుడు ప్రాబ్లం, ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ లేవా? మీరు దేవుడు నమ్ముతారా? బిఎస్ గారు బ్రహ్మాండంగా నమ్ముతారు కదా? నేను నమ్ముతా. నాపై కూడా దునియా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మరి ఇవాళ దేవుడిని నమ్మేటోళ్ళు ఇవాళ నాకు దేవుడు రక్షగా ఉన్నాడని చెప్పి నువ్వు కన్ను మూసుకొని రోడ్డుపై నడవవు కదా, కన్ను మూసుకొని నడపవు కదా బండి, నా దేవుడు చూసుకుంటాడని. కరెక్ట్. అది అతి తెలివి అవుతుంది. ఏమైంది అప్పుడు? యాక్సిడెంట్ అవుద్ది. అవును. సో ఇవాళ నువ్వు ఏదో టెక్నికల్గా నీకు ఫెయిల్యూర్ అంటే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టు దేవుడు. అరే నీ అహంకారం పెరిగిందిరా, తగ్గించుకో అని చెప్పి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టు, నీకు ఒక సిమ్టమ్ చూపిస్తున్నట్టు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కరెక్ట్. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రైట్. నువ్వు వేల కోట్ల మంది హిందువుల మనోభావాలను కించపరిచినావు అంటే నువ్వు మనిషివే కాదు. నువ్వు నమ్మకపోతే నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నువ్వు నమ్మకపోతే మరి షూటింగ్ అప్పుడు మరి ముహూర్తం ఎందుకు పెడుతున్నావు? షూటింగ్ అప్పుడు పూజలు, ముహూర్తం షాట్ అప్పుడు పూజలు చేస్తారు కదా, 100%. మరి ఎందుకు చేస్తున్నావు? ఒకవేళ నీవు నమ్మకపోతే మరి దేవుళ్ళపై సినిమాలు ఎందుకు తీస్తున్నావు? రెండు డబ్బుల గురించి అన్నట్టే కదా. అంతే. నువ్వు ఒక సినిమాది నాస్తికులకే ప్రవేశము, నాస్తికులకే రావాలి, నాస్తికులు తప్పితే వేరే వాళ్ళు చూడొద్దని ఒక దమ్ముంటే ఆ స్టేట్మెంట్. ఇవాళ 90%, 99% హిందువులు నీ సినిమా చూసినందుకు ఇవాళ నువ్వు ఇట్లా ఉన్నావు. అంతేగా. నో డౌట్ నువ్వు గొప్ప డైరెక్టర్వి. నేను మొన్నటి వరకు నేను కూడా అభిమానిస్తుండే, మన తెలుగు జాతి గర్వించదగ్గ. అబ్సల్యూట్లీ నేను కూడా అభిమానిస్తుండే. కానీ ఇట్లాంటి లూజ్ టాక్ చేస్తే ఇవాళ ఎవరు కూడా క్షమించే పరిస్థితి ఉండదు. ఎస్. హనుమంతుడిని అంటే మనం కోట్లాది మంది పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీసాతోనే మన డే ప్రారంభం అవుతుంది ప్రతి హిందువుది. అట్లాంటి హనుమంతుడిని ఆయన ఒక సినిమా క్యారెక్టర్ లాగా చూస్తున్నాడు అనుకోవాలా? ఇవి మేబీ కమర్షియల్గా చూస్తున్నాము, షో ఆఫ్ కోసం సినిమాలు పూజలు చేస్తున్నాము, ఇట్లాంటి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా మన ఎప్పుడో ఒకసారి నోరు జారిపోయే సందర్భాలు ఉంటాయి, ఉండొచ్చు. ఉన్నప్పుడు ఎంబడే మనం మాట్లాడిన తప్పిదం ఏదైతే మాట ఉందో దానిపై ప్రజల రియాక్షన్ ఏముంది, మరి ఎవరినన్నా కించపరుస్తున్నానా అని చెప్పి నువ్వు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్న సిటిజన్, యు ఆర్ ఎ సెలబ్రిటీ. అప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్త వహించాలి. నీ నోరు జారినప్పుడు నువ్వేం చేయాలి? అరే తప్పుగా నేను అనుకోకుండా తప్పు జారినాం, ఏమన్నా మీరు మిమ్మల్ని కించపరిస్తే ఒక క్షమాపణ చెప్తే తప్పేం కాదు, ఎవరు డౌన్ కాదు, ఇంకా గొప్పోడు అంట నేను, పెరుగుతుంది. ఎస్ అబ్సల్యూట్లీ. తప్పు చేస్తే అరే తప్పు ఒప్పుకున్నాడు విలువ ఇంకా పెరుగుతుంది. మరి నువ్వు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ ఉండి నిన్ను ఎంతో మంది ఇన్స్పైర్ గా చూసుకుంటారు, సినిమా ఇండస్ట్రీయే కాదు బయట కూడా, అరే మంచి డైరెక్టర్ అని చెప్పి. మరి నువ్వే ఇట్లా రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చాలా తప్పు కదా. నువ్వు నమ్మకపోతే నమ్మకు, కానీ యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్. ఇవే కాదు ఎక్స్ప్రెస్ చేసేది. హనుమంతుడు వచ్చి నీకు పెడతాడా నీకు ప్రాబ్లం కాకుండా? నీ టీం తప్పు, నీ తప్పు. ఆ గ్లిచ్ వచ్చినా కూడా హనుమంతుడిది తప్పు. అదేంది గమ్మతే ఉండదు. వాళ్ళ శవర్మలే పోతున్నారు. ఇంకోటి ఈయన నమ్మడంట, వాళ్ళ ఆవిడ నమ్మితే వాళ్ళ నాన్న చెప్తే ఈయన చూసుకోవాలంటే ఈయన మాత్రం నమ్మడంట. అదే అదే ఇక నోటి ఇప్పుడు చెప్తున్నా కదా, డబ్బులు వచ్చినాయి, ఫేమ్ వచ్చింది, కానీ డబ్బులు ఎక్కువ శాశ్వతం కాదు, ఫేమ్ అనేది కూడా శాశ్వతం. అంతే కదా. ఒక్క మరక ఎంతమందిని చూడలే, ఎంతమంది మహాన్ భావులు, రాజులు, రాజ్యాలు, మరి ఫేమ్ వచ్చిన వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు, ఇలా మొత్తం ప్రపంచాన్ని కొనే రాజులు ఉండే ఒకప్పుడు మన భారతదేశంలో. ఒక చిన్న తప్పిదంతో సునామీలో కొట్టుకపోయారు, పాతాళానికి పోయారు. మనం నథింగ్. ఇంకా రాజమౌళి కూడా నథింగ్. అంటే దీని వెనక ఎజెండా ఉందా? ఇది కేవలం ఏదో అనుకోకుండా జరిగింది అని? నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఎజెండా కావచ్చు, ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండొచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్లా అట్లా చెప్పి ఉండొచ్చు. కానీ అది నీ ఫ్రస్ట్రేషన్లా యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ కదా. నువ్వు ఎవరినో అనే రైట్ లేదు నీకు. నాకు ఫ్రస్ట్రేషన్ ఉంది, నేను నీ మీద దాడి చేస్తానా? ఎందుకు చేస్తావు? మరి నిన్నేమని అంటానా? ఎందుకంటా? ఒక మతాన్ని అంటానా? ఒక మతం విశ్వసించే దేవుణ్ణి అంటామా? మరి అంత దమ్ము ధైర్యం ఉంటే మరి వేరే మతాల గురించి మాట్లాడరు. హిందువుల కంటే చిలుకన పిచ్చే స్కిట్లు సినిమాలల్లా, ఈ నాటకాలల్లా, అడ్డమైన జబర్దస్త్ ప్రోగ్రాంలల్లా ఇలా దేవుళ్ళకి సంబంధించి అడ్డమైన వాడు ఎవడో వచ్చి దేవుని లెక్క కూర్చొని ఆ పిచ్చి మేకప్లతోటి చూసి రాళ్ళ డ్రెస్సింగ్ మన సంస్కృతిని కించపరిచే విధంగా మాట్లాడుతారు. తోలు తీస్తాం అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా బిడ్డ, షూటింగ్లు కాదు కదా, మరి ఏం కూడా చేసుకోలేరు. హిందువులంతా ఒకటైతే బయటికి ఇంట్లోకి వెళ్ళి బయటకు అడుగు పెట్టాలంటే భయపడాలి. ఏం అవసరం ఒకరి మతాన్ని కించపరిచే అవసరం? ఏ మతాన్ని కూడా కించపరచు. ఎందుకు ఒక మనోభావాలను కించపరిచే రైట్ నీకు ఓడిచ్చిండు.
ఆల్ వర్స్ట్ ప్రోగ్రామ్స్ గురించి మీ ఉనికిని చాటుకోనికి వేరే వాళ్ళని అడ్డం పెట్టుకుంటారా? సిగ్గుండదా మీకు? 2-3 ప్రోగ్రామ్స్ నాకు కొన్ని వీడియోస్ వచ్చినాయి జబర్దస్త్ గురించి కూడా. ఆ యాక్టర్, ఆ డైరెక్టర్ని అంతము, యాక్టర్లను అంతం చెప్తున్నా, ప్రొడ్యూసర్లను అంతం. రోడ్డు పైన వస్తే రాళ్ళతో కొడతాం చెప్తున్నా. హిందువుల జోలికి వస్తే, హిందూ మతం గురించి మాట్లాడుతున్నా. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు ధోరణి చూస్తుంటే ఈయన రాజమౌళి గారు ఏమన్నా అంటే హిందుత్వం నుంచి దూరం జరుగుతున్నా అనుకోవాలా? ఆయన జరిగితే ఎంత, జరగకపోతే ఎంత. ఆయన ఏం జరిగితే ఎంత, సెలబ్రిటీ ఓడికి సెలబ్రిటీ. మా దేవుడు మతంకి వచ్చే వరకు మేము ఎవరిని స్పేర్ చేయం, ఎవరిని స్పేర్ చేయం. ఓకే. సెలబ్రిటీ అయితే నీ దగ్గర నువ్వు ఉండు, నువ్వు నోరు జాగ్రత్త అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టకపోతే నాలుక జీరుతారు జనాలు, ఊరుకోరు, ఎవరు ఊరుకోరు. ఇవాళ ఇంత ఘాటుగా ఎందుకు స్పందిస్తావు అని అడుగుతున్నాను. నేను ఘాటుగా స్పందిస్తేనే ఈ పరిస్థితి ఉంది. అందరూ ఘాటుగా స్పందించాలి, ప్రతి ఒక్క హిందూ ఘాటుగా స్పందించాలి. ఎవరినో అరే అంటేనే ఆయనకి ఇంత కోపం వస్తుంది. అట్లాంటిది మనం ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూ నమ్మకంతో పూజ చేస్తున్న దేవుళ్ళని అడ్డగోలుగా మాట్లాడితే ఎవడెందుకు కూకోవాలి? నిన్న మాధవీలత గారు కూడా స్పందించారు, అదే అన్నారు, ఇది బిజినెస్ కోసం వాడుకుంటున్నారా మీరు? సిగ్గు లేదా మరి? బిజినెస్ కోసం ఒకవేళ వాడుకుంటే, పబ్లిసిటీ స్టంట్ గురించి వాడుకుంటే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి. ఇవాళ ఇట్లానే ఎవడున్నా కూడా హిందూ ద్రోహులుగా మిగులుతారు చెప్తున్నా. అంటే నేను చూస్తున్నాను బాలీవుడ్లో కూడా ఆదిపురుష్ సినిమా అప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు తీసి పడేశారు సినిమాని. అంటే ఈ ధోరణి ఏంటంటే హిందువులు ఏం మాట్లాడరు, హిందువులలో ఐకత్యం లేదు కదా, ఏమంటారులే, ఏముంటదిలే, ఓర్లు తరుగుకుంటారు అనుకుంటారు. ఓకే. మరి హిందువులు సహనంతో ఉంటారు, క్షమాగుణం ఉంటది. మరి ఓపిక నశించిన రోజు మరి సునామీ, మళ్ళీ తట్టుకోలేరు మీరు. నువ్వు అడుగు కూడా పెట్టలేవు, షూటింగ్ కూడా చేసుకోలేవు. కరెక్ట్. ఎందుకంటే మీరు ఇప్పటివరకు హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ చిన్న సమస్య ఉన్నా మీరు 100% బచ్చల మల్లి అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో. అవును. ఆ సినిమాలో హీరో నరేష్. అవును. భగవద్గీత వస్తుంటే నరేష్ నిద్రలోకి వెళ్ళేసి వచ్చి ఒక సన్నివేశం, ఓకే, ప్రోమోలు ఉంటుంది. నిద్రలోకి లేచి వచ్చి మీదికి వెళ్ళి వచ్చి మైకు, పుంగి మైక్ ఉంటుంది కదా పెద్దది, దాన్ని తీసుకొచ్చి కింద పడేస్తాను. ఆ సన్నివేశం నా దగ్గరకు వచ్చింది. ఇమీడియట్గా నేను ఆ డైరెక్టర్కి ఫోన్ చేసిన, మళ్ళీ అనుకుంటా ఆయన పేరు, మీరు ఇది చాలా తప్పు సన్నివేశం, అంటే భగవద్గీత వస్తుంటే తీసుకొచ్చి మీరు కింద కొట్టే సన్నివేశం ఇది, ఇట్స్ నాట్ గుడ్, ఇది మమ్మల్ని కించపరిచినట్టు, భగవద్గీతని కించపరిచినట్టు, దయచేసి మీరు ఆ సన్నివేశాన్ని కట్ చేయండి, యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి, సినిమాలకి వెళ్ళి కూడా కట్ చేయండి, లేదంటే మాత్రం మీ సినిమాని నడవనీయం. అంటే పాపం ఎందుకు, ఏ విషయం, ఇమీడియట్గా పాపం రవియో ఏమో ఉన్నది ఆయన పేరు, ఇమీడియట్గా ఆయన రియాక్ట్ అయ్యి అన్న సారీ మేము అనుకోలే, మొత్తం సీన్ తీసేసి. వెరీ గుడ్. అట్లా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. అవతల వాళ్ళు అరే ఇది మా వల్ల హర్ట్ అవుతుర్రు అంటే దాన్ని ఇమీడియట్గా దాన్ని ఆల్టర్నేట్ చేయాలి. కరెక్ట్. సో ఇప్పుడు అంటే ఇప్పుడు రాజమౌళి లాంటి ఒక పెద్ద వ్యక్తి మాట్లాడితే సామాన్యుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ఎస్, అదే అంటున్నా, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆల్మోస్ట్. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకుంటున్నావు? కానీ ఇలా మీరు ఒకటి అడుగుతా, ఇవాళ ఈయన మాటల్లో ఎవరు సమర్థిస్తుర్రా? ఇవాళ చీచి అంటారా? చిచ్చి అంటారు, ఎవరు చీచి అంటారు కదా. మరి ఇలా చీచి అనే బతికెందుకు నీకు? నువ్వు ఇంత పెద్ద పేరుండి ఒక చిన్న రాంగ్ స్టేట్మెంట్ తోటి నిన్ను అసహించుకునే పరిస్థితి. నాకు కూడా పిచ్చి గౌరవం ఉండే, రాజమౌళి గారు అనాలి, కానీ ఇలా అన్నబుద్ధి అవుతలేదు. ఎక్కడ ఆయన స్థాయికి, ఆయన మాట్లాడే స్థాయిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే వ్యక్తి ఆయన. అన్నిట్లో అప్రిషియేట్ చేస్తాము, కానీ ఇట్లాంటి తప్పులను ఎవరు అప్రిషియేట్ చేయరు. మనం పుట్టిందే హిందువుగా భారతదేశంలో. నువ్వు అట్లాంటిది నువ్వు నమ్మకు, అది ఇట్స్ అప్ టు యూ, ఇట్ ఈస్ యువర్ అబ్సల్యూట్లీ ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. కానీ నువ్వు పబ్లిక్గా ఒకరి సెంటిమెంట్స్ని నువ్వు డ్యామేజ్ చేయాల్సిన రైట్ నీకు లేదు, డ్యామేజ్ చేసే రైట్ అనేది నీకు లేదు.